அருட்பெரும் ஜோதி அருட்பெரும் ஜோதி தனி பெரும் கருணை அருட்பெரும் ஜோதி எல்லாம் செயல் கூடும் என்னானை அம்பலத்தே எல்லாம் வல்லான் தனையை ஏத்து ரத்தம் அனைத்தும் உள்ளிருகிட శుక్లం ఉరతిడై బంధిத்து ஒரு திரள் ఆయిడ. అంటే కుండలినిలో ఈయన 6 ఆధారాలు మరి ఇంకా నిరాధారాలు 6 దాటి సహస్రారం చేరినాక అక్కడ దేవునితో ఈయన ఐక్యమవుతాడు. అంటే దేవుడు ఈయనలో ఐక్యమవుతాడు. ఇక్కడ డిఫరెంట్ గా చెప్పబడింది అనమాట. మనం పోయి దేవుళ్ళు ఐక్యమయ్యేది ఏదిరా అంటే అదే నిర్యాణం. కానీ ఇక్కడ మన ఎంటిటీ అట్లే పెట్టుకుని దేవుడు తన యొక్క అన్ని సామర్థ్యంతో దేవుడు మనలో ఐక్యమయ్యేది ఇక్కడ మరణం లేని స్థితికి దారి తీస్తుంది అనమాట. ఆ రకంగా దేవుడు వచ్చి ఏది పరమాకాశ స్వరూపుడు. ఈయనలో ఆయన సంయోగం చెందినట్లు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఆ రకంగా చేసేటప్పుడు ఏం రావుతుందంటే, ఇంతకు ముందు మనము 2 పద్యాల్లో చూసాం. ఏది చర్మం అంతా కూడా ఎట్లా నజ్జుగుజ్జు అయిపోయి ఏమరా అంటే ఒక బురదలాగా అవుతుంది అంటాడు. తర్వాత నరములు తెగి దాని యొక్క పట్టు వదిలి ఎట్లా పడితే అట్లా అవి ఉంటుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎముకలు నెక్కి ఈలడై నెగిదిడ మెంబుడై దశ ఎలా మెయ్యరో తనదు. అంటే ఎముకలు తన మృదుత్వాన్ని కోల్పోయి చిన్న బిడ్డ పుట్టినప్పుడు ఉన్న బిడ్డకి ఎలా ఉంటుందో ఆ రకం అయిపోతుందంట. తర్వాత అట్లే ఇది కండరములు కూడా చాలా మృదు అయిపోతుందంట. నెక్స్ట్ ఆ రకంగా చేస్తూ ఇప్పుడు ఈ పద్యంలో రక్తం మనైతం ఉళ్ళిరుగిడ శుక్లం ఉరత్తిడై బంధిత్తు ஒரு திரள் ఆయిడ అంటాడు. అంటే బ్లడ్, రక్తము, నెత్తురు టోటల్ గా ఒక చోట అట్లే నిలిచిపోతుందంట. ఒక పాత్రలో పోసినట్టు అట్లే నిలిచిపోతుంది అనమాట. ఈ దేహంలోని ఇంద్రియ కరణములు బాగుగా వెలయుటకు రక్తమే ముఖ్య ఆధారముగా ఉన్నది. మనము తీసుకున్న ఆహారంలోని శక్తిని గ్రహించి కొన్ని రసాయన మార్పుల వలన రక్తంగా మారుచున్నది. తర్వాత దాని నుండి శుక్లముగా మారుచున్నది. ఇది దేహం యొక్క క్షేమమునకు బలమునకు ఆధారమై ఉన్నది. ఇప్పుడు డాక్టర్స్ శుక్లానికి రక్తానికి సంబంధం లేదు అంటారు, కానీ యాక్చువల్ సంబంధం ఉంది. ఎందుకంటే శుక్లం ఎక్కువగా బయట పంపించే వాళ్ళకి, అంటే ఎక్కువగా మైథునంలో పాల్గొనే వాళ్ళకి బలహీనం వస్తుంది. సంబంధం లేనప్పుడు బలహీనం ఎట్లా వస్తుంది? కాబట్టి డాక్టర్స్ ఇంకా ఆ వ్యూకి పోలేదు. వాళ్ళు ఏదో లైట్ గా తీసుకుని చెప్తున్నారు. యాక్చువల్ గా రక్తమే శుక్లంగా మారుతుంది. కాబట్టి ఆ శుక్లంగా ఇది దేహం యొక్క క్షేమం. శుక్లంగా మారి ఎంత ఎక్కువ ఉత్పత్తి అయితే అంత క్షేమము, అంటే అంత ఆరోగ్యకరంగా కూడా ఉంటారు. అది ఇక్కడ శుక్లానికి రక్తము శుక్లము 2 సాధారణంగా ఒక్కటే. దాని యొక్క రక్తము ఎన్నో బొట్లు చేరితే ఒక బొట్టు శుక్లం అవుతుందంట. ఆ రకంగా శుక్లాన్ని రక్తాన్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఇది దేహం యొక్క క్షేమమునకు బలమునకు ఆధారమైనది. దీని యొక్క ఉన్నతము చెడకూడదు. రక్తము మరియు శుక్లం యొక్క ఉన్నతము చెడకూడదు. అది ఎక్కువగా కూడా ఉండరాదు. అది ఎక్కువ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది రెండిట్లోనూ. కాబట్టి అందువల్లే దీనికి కూడా మామూలుగా ఏమరా అంటే స్త్రీ పురుష రొమాన్స్ కూడా వల్లలార్ గారు మామూలు జన చైతన్యంలో ఉండే వాళ్ళకి నెలకు ఒకసారి ఉత్తమము అంటారు. వాళ్ళిద్దరూ సంయోగం చెందేదాన్ని. 15 రోజులకు ఒకసారి మధ్యమము,
7 days ఆర్ 8 days ఒకసారి అనేది వచ్చి అధమము అంటారు. ఈ రకంగా ఎవరంటే శుక్లం కూడా ఎక్కువగా ఉండరాదు, అదే బయటికి కూడా వచ్చేస్తుంది. కాబట్టి అవి అంటే మనం ఆ దీంట్లో ఆ అనుభవం పొందాలా అని దీనిపైన పోయేవాళ్ళు అది వేరే కథ. కానీ సంసారులకు ఆయన చెప్పుండేది ఇదే. కాబట్టి ఏమనంటే దాది ఎక్కువగా కూడా ఉండరాదు. ఇట్లా ఉండుటకు ఆహారము, మనస్సు, మన యొక్క చేష్టలు మితముగా ఉండవలేను. దానికి తగినట్టే ఆహారాన్ని తీసుకోవాలా, మనస్సుని కట్టుబాటులో ఉంచుకోవాలి, మన యొక్క చేష్టలు మితముగా ఉండవలేను. వీటికంతా కారణంగా ఉంటున్నది మనస్సే. ఈ మనస్సు వల్లే మనకు మన చేష్టలు క్రియారూపం దాలుస్తుంది. కాబట్టి మనస్సుని ఏదో విధంగా అంటే సన్మార్గం వైపు తిప్పి మనస్సుని కానీ ఆ లెవెల్లో పెట్టుకున్నామంటే మనకు ప్రాపంచిక చేష్టల్ని మనము అడ్డుపరచవచ్చు. కాబట్టి ఏమరంటే ఈ మనస్సుని కంట్రోల్ చేసే దాంట్లో మనము ముఖ్యంగా ఆలోచన చేయాలి. ఈ మనస్సే ఆహారము, చేష్టలను కట్టుబాటులో పెట్టి మంచి స్థితికి చేర్చవలేను. కావున మనస్సును మనం మంచి వైపు మళ్లించి చేష్టలను మితంగా చేయవలను. ఆ మనస్సును దయాచింతన వైపు మళ్లించి సన్మారులుగా బ్రతుకుటకు ప్రయత్నించాలేను. అప్పుడు శుక్లంలో ఎట్టి మురికి గాని ఆసక్తి గాని అంటదు. అప్పుడు ఆ రకంగా చేసినప్పుడు శుక్లము బలము కలదిగా ఉంటుంది. ఆ బలము కలదిగా అది ఉన్నప్పుడు మనకు అన్ని రకముల క్షేమము ఈ ఫిజికల్ బాడీ కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్నంతా కంట్రోల్ చేసి ఒక లెవెల్కి తీసుకురావాలంటే అంటే ఆ దీంట్లోనే ఉండాలంటే మనస్సుని మనం కంట్రోల్లో పెట్టాలి. మనస్సు చేత దానిని బంధించి ఆ శుక్లమును ఉంచవలేను. అది కుండలినికి ఫస్ట్ పని ఎదురా అంటే మనస్సు చేత దాన్ని బంధించి ఎక్కువ పోకుండా ఒక లెవెల్లోనే పెట్టాలి. ఇట్టి శుద్ధమైన రక్తము మరియు శుక్లములు కుండలిని ప్రక్రియ ద్వారా మొత్తము రక్తము బంధింపబడి ఒకే చోట నిలిచిపోవును. ఈ రక్తం చేత ఏర్పడిన శుక్లం కూడా ఒక మణిలాగా ప్రజ్వలించును అని వల్లలార్ గారు ఈ పద్యంలో చెప్తా ఉన్నారు. బ్లడ్ అంతా ఒక చోట నిలిచిపోతుంది, ఈ శుక్లము మణిలాగా ప్రకాశిస్తూ అది కూడా ఒక చోట నిలిచిపోతుంది. மடலெல்லாம் மூளை మలందిడ అముదం ఉడలెలా ఊడ్చెడుతూ ఓడి నిరంబిడ అంటాడు. అంటే మన ఓంకార మెడుల్లా అబ్లాగేటా, ఇది చెప్పినాను నేను, లేదన్నారు మీరు. మెడుల్లా అబ్లాగేటాపై జీవామృత కలశము సెరబ్రోస్పైనల్ క్యావిటీ అంటాడు. సెరబ్రో స్పైనల్ క్యావిటీ కలదు. ఇందులోని అమృత రసమే మిగతా మెదడు మరియు దాని ద్వారా దేహం మొత్తమునకు ప్రాణశక్తిని ఇచ్చి చైతన్య పరచున్నది. అంటే అమృత రసము ఏది మెడుల్లా అబ్లాంగేటాలన్నా అమృత రసమే మెదడు మరియు దాని ద్వారా దేహం మొత్తమునకు ప్రాణశక్తిని ఇచ్చి చైతన్య పరచున్నది. ఇవన్నీ ప్రకృతి సహజముగా ఒక నియమం ప్రకారము, యూనివర్సల్ లా, దాని ప్రకారం అది జరుగుతూ ఉంది. మనిషి అనువాడు తన యొక్క మంచి దయా ప్రయత్నంతో, ప్రేమ వాత్సల్య పూరిత నియమంతో జీవించినప్పుడు ఆ దేవదేవుని కృప విశేషంగా వెలువడి లోపలి ఆత్మ అను మొగ్గ వికసించి పుష్పము వలె విరిసి జీవామృత శక్తితో అందముగా ప్రేరేపింపబడి మెదడు భాగం నుండి చిన్న పెద్ద నాళములు, నాడులు, నరములు, గ్లాండ్స్ మూలముగా ఆ అమృత శక్తి దేహకరణములకు పూర్తిగా వ్యాపించి కృపా ప్రకాశమై వెలుగును అంటాడు. అంటే మనం గాని దయాపూరిత ప్రయత్నంతో, ప్రేమ వాత్సల్యములతో మనం గాని మన బ్రతుకుని బ్రతికామంటే, ఆ రకంగా జీవించినప్పుడు ఆ దేవదేవుని అర్పిర జ్యోతి యొక్క కృప విశేషంగా వెలువడి లోపల ఆత్మ అను మొగ్గ విరిసి వికసించి పుష్పము వలె విరిసి జీవామృత శక్తితో అందముగా ప్రేరేపింపబడి, జీవామృత శక్తి దానితో ప్రేరేపింపబడి మెదడు భాగము నుండి
చిన్న పెద్ద నాళములు, నాడులు, నరములు, గ్లాండ్స్ మూలంగా ఆ అమృత శక్తి దేహ కర్ణములకు పూర్తిగా వ్యాపించి కృపా ప్రకాశమై వెలుగుతూ ఉంటుందంట. ఇవి ఏది? మనిషి ప్రాణంతో ఉండి ఆ ప్రాణంతో మామూలుగా ఈ ఎవరా అంటే సాగాదనే సన్మార్గి అంటాడు. చచ్చిపోయినంతా మనం లెక్క తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బ్రతికి ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు సన్మార్గి. ఆ బ్రతికే దానికి ట్రై చేయి. మామూలుగా చనిపోయే పరిస్థితి తీసుకురావద్దు అనేది ఇక్కడ ఏమరా అంటే, ఈ రకంగా ఉన్నప్పుడు మనం వచ్చి యాక్చువల్గా దయా ప్రయత్నముతో, ప్రేమ వాత్సల్య పూరిత నియమముతో ఆ రకంగా జీవిస్తే ఇది జరుగుతుంది. మనకు చావును గురించి భయం కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏదంటే దయాపూరితం, ప్రేమ, వాత్సల్యం. ఇవే. ఎవరికైనా ఏదైనా బాధ, దుఃఖం కలిగింది అది చూసినప్పుడు కానీ మనలో వాళ్ళు వచ్చి మనతో మాట్లాడినప్పుడు, వాళ్ళ బాధ చెప్పినప్పుడు, వాళ్ళ బాధ మన బాధగా దాన్ని అనుకొని మనం కానీ దాన్ని అనుకున్నామంటే ఈజీగా మనకు లోపల ప్రేమ ఉత్పన్నమవుతుంది. వాడు చెప్పాడు, నేను విన్నాను, సరే పో, నా వల్ల అవుతుంది లేదు, నా ఇష్టము లేదు అనే పరిస్థితిలో ఉండకుండా వాడి బాధ ఎటువంటి బాధ అనేది మొదట మనము తెలుసుకోవాలి. అప్పుడు అట్లా చేసినప్పుడే మనకు ప్రేమ ఉదయం అవుతుంది. కావున ఆ ప్రేమమయమే ప్రజలను జీవింపజేయుచున్నది. ప్రపంచంలో శాంతి సౌభాగ్యమును కలుగజేస్తూ ఆనందమయము చేయుచున్నది. ఇంద్రియ ఆశాలోలురై మన మెదడు మధ్యలోని ఆత్మస్వరూపమును తెలుసుకొనక అల్లకల్లోలం చెందుతూ జరామరణము నుండి తప్పించుకొనలేక ఈ భవసాగరమును ఈరలేక ఈ ఆత్మ వికసించక మొగ్గగానే ఉన్నది. అంటే యాక్టివేషన్. అందరికీ దేవుడు లోపల ఉన్నాడు, కానీ ఆయన యాక్టివేట్ కావాలంటే మనం ప్రేమపూరితంగా జీవించాలి. భాగవతంలో ఒక చోట అదే అడుగుతాడు, నువ్వు ఊరికి సాక్షిగా ఉన్నావా నువ్వు అంటాడు. అవును, నేను సాక్షిగానే ఉన్నాను. మరి ఎప్పుడు యాక్టివేట్ అవుతావు? నీలో ప్రేమ ఉప్పొంగినప్పుడు నేను యాక్టివేట్ అవుతాను. తర్వాత అన్ని చేష్టలు నా చేష్టలే నీ చేష్టలుగా ఉంటాయి. నీకు చేష్టలు సపరేట్ గా ఉండదు. కానీ ఇప్పుడు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చిండా, నువ్వు ప్రేమను పెంపొందించుకోనేసి ఆ ప్రేమను పెంపొందించుకో దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయి నీ చేష్టల్లో నీ ఏదంటే ఇంద్రియకరణలో దీని యొక్క దాంట్లో లోబడి నువ్వు నీ చేష్టల కర్మలు ఎక్కువ చేసుకుంటున్నావు. కాబట్టి నేను సాక్షిభూతంగానే ఉన్నాను. కాబట్టి నేను సాక్షిభూతంగా కాకుండా యాక్టివేట్ కావాలా అంటే నువ్వు ప్రేమపూరితమైన జీవితాన్నే నువ్వు గడపాలి. ఒకడు ఆకలి అంటే అయ్యో ఆకలి అయితే నాకెట్లా, నాకు కానీ కలిగిందంటే ఎట్లా. ఒకడు ఏదో రోగంతో వాడు బాధపడతా ఉంటే అయ్యో ఆ రోగం నాకు ఉంటే నేను ఎట్లా ఉంటాను. ఈ రకంగా మనం అనుకుంటే అప్పుడు ఆ ప్రేమ వాత్సల్యం అనేది మనకు ఉప్పొంగుతుంది లోపల నుండి. కాబట్టి ఆ రకంగా మనము దాన్ని తీసుకుని ఇతరుల కష్టాలని అట్లీస్ట్ వినండి, చూడండి, చూసి వాళ్లకు ఓపికగా 4 మాటలు మాట్లాడండి వాళ్ళతో. అది కావున ఆ ప్రేమమయమే ప్రజల్ని జీవింపజేయుచున్నది. ప్రపంచంలో శాంతి సౌభాగ్యమును కలుగజేస్తూ ఆనందమయము చేయుచున్నది. ఇంద్రియ ఆశాలోలురై మన మెదడు మధ్యలోని ఆత్మస్వరూపమును తెలుసుకొనక అల్లకల్లోలము చెందుతూ జరామరణము నుండి తప్పించుకొనలేక ఈ భవసాగరమును ఈదలేక ఈ ఆత్మ వికసించక మొగ్గగానే ఉన్నది. ఇట్టి అపక్వగతిని ఎప్పుడు దాటి ఆత్మను వికసింప చేసుకుందరో తెలుసుకొనలేకున్నాము. ఎప్పుడు మనము మన యొక్క ఆత్మ వికసించి యాక్టివేట్ అవుతుందో మనకు తెలుసుకోలేకున్నాము. ఎందుకంటే మనలో ఆ సెల్ఫిష్నెస్, గ్రీడీనెస్
కామము ఎక్కువగా ఉన్నదాని వల్ల మనము ఎప్పుడు బాగుపడతామో మనకు తెలియదు. ప్రాపంచిక విశేషాలలో ప్రాపంచికల్లో మునిగి ఉండేదే మనకు గ్రేట్ గా అనిపిస్తున్నది. కానీ ప్రాపంచికాన్ని దాటి మనస్సు కర్మ ఇది దీన్ని దాటి కర్ణములు దాటి ఆత్మ అనేది లోపల ఉన్నది. అది ప్రేమమయము, అదే భగవంతుడు. అది దానికి సాటిస్ఫై అయ్యేటట్టు మనం మలుచుకోవాలి మన జీవితాన్ని. అంత ప్రేమమయం కావాలనేసి మనకు ఆ తాటే రాదు. నా మనసాక్షి ప్రకారమే నేను నడుచుకుంటాను అంటాడు. మనసు వచ్చి ఎట్టబడితే అటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మన లోపలి అంతరంగంగా మనల్ని దేవుడు ఎక్కడ కూర్చొని యాక్టివేట్ చేస్తున్నా అంటే మనల్ని చూస్తున్నాడు సాక్షిభూతంగా అంటే ఆత్మలో. ఆ ఆత్మ వికసించేటట్టు మనము మన జీవితాన్ని కానీ మనం మలచుకోగలిగినామంటే మనకు ఆటోమేటిక్ గా మనకు ఏమరా అంటే సన్మార్గంలో మనం ఉన్నాము అనేసి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మన క్రియలకు మనం బాధ్యులుగా, అది అన్ని ఆయన క్రియలే అవుతుంది. కాబట్టి ఇట్టి అపక్వగతిని ఎప్పుడు దాటి ఆత్మను వికసింపజేసుకుందరో తెలుసుకుని లేకున్నాము. ఈ జరామరణముల జీవితంలో కొన్ని ఆత్మలు ఒక కల్పకాలం వరకు కూడా మరుజన్మకు నోచుకోక కాచుకుని ఉన్నవి. ఇది మనకు జన్మ లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది అనుకునే వాళ్ళకంతా నిజంగా వాళ్ళు తప్పు అభిప్రాయాల్లో ఉన్నారనేసి అర్థం. ఒక జీవితంలో వెంటనే మనము నెక్స్ట్ పుట్టుకలను పుట్టి మన కర్మలను తొలగించుకొని మన యొక్క అనుభవమును పుణ్యానుభవంగా మార్చుకుంటూ పోతే తప్ప మనము మరణాన్ని క్విక్గా జయించలేము. ఏం మనకంతా తెలిసింది ఏదిరా అంటే మనం ఏమరా అంటే సాధారణంగా ఏమంటామంటే జన్మ లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. కానీ అట్లా చెప్తున్నాడు. కొన్ని ఆత్మలు జన్మకు కల్పకాలం కూడా కాచుకొని ఉన్నాయి, దాటినా కూడా కాచుకున్నాయి. వాటికి మరుజన్మ ఛాన్స్ లేకుండా ఉంది. అటువంటివంత చాలా ఘోరమైన పాపం చేసిన ఆత్మలు వెంటనే మనకు ఏమరా అంటే నెక్స్ట్ జన్మ ఏ కారణం చేతనో మనకు ఒకవేళ చనిపోతే తిరిగి జన్మను పొంది మనము సన్మార్గం వైపు అడుగు వేయాలి. ఆ రకంగా చేస్తే మనకేమరా అంటే మరణాన్ని జయించే ఆ మార్గము మనకు ఈజీగా అవుతుంది, దోహదం అవుతుంది. కాబట్టి ఈ జరామరణ జీవితంలో కొన్ని ఆత్మలు ఒక కల్పకాలం వరకు కూడా మరుజన్మకు నోచుకోక కాచుకొని ఉన్నాయి. కావున మనము ఈ నిరీక్షణకు తావివ్వక బహుత్వరలో తదుపరి జన్మల్లో పక్వగతికి చేరుకుని అమరత్వం కొరకు ప్రయత్నించవలయను. అర్థమైందా అండి? ఈ పద్యంలో వల్లలార్ గారు తపోధ్యానం వలన కుండలి సాధించి ఓంకార మెదడు నుండి జీవామృత కలశంలోని అమృత రసమును తన మొత్తము దేహమునకు పారునట్లు చేసుకుని ఆ ఓంకార మెదడు వికసించి పారవశ్యం పొందినట్లు ఈ శ్లోకంలో తెలిపి ఉన్నారు. ఓకే, నెక్స్ట్. ஒண்ணுதல் வியர்த்திட ஒளிமுகம் மலர்ந்திட தண்ணிய ఉయిర్పినిల్ శాంతం తదుంబిడ అంటాడు. నెక్స్ట్, పై రకంగా ఆ దేవదేవుని అనగా ఆ పరమాత్మని ఆత్మ వల్లలార్ గారి ఆత్మతో లయమైనప్పుడు, రెండు ఆత్మలు కలిసినప్పుడు ప్రకాశవంతమైన నుదురు స్వేదముతో నిండి ఉన్నదట. అలసి కష్టపడేటప్పుడు ఏమన్నా నుదురే ఫస్ట్ మనకు చెమట పట్టేది. నుదురు మీద చెమట ఉంటుంది అనమాట. అది ముత్యంలాగా ఆ చెమట ఉంటుంది. ముఖము ప్రకాశవంతమై విరిసి ఉండునట. చల్లని ప్రాణముతో దేహంలో శాంతం త్రెల్లుతూ ఉంటుంది. ముఖము ప్రకాశవంతమై విరిసి ఉండును, చల్లని ప్రాణముతో దేహంలో శాంతం త్రెల్లుతూ ఉంటుంది అని ఈ పద్యములో వివరించి ఉన్నారు. ఈ 13 పద్యములు నాయక భావంతో కూర్చబడి తాను ఆ దేవదేవునితో పరవశం పొందిన అనుభవమును వివరించుతున్నది.
ఇక్కడ మనము ఈ అనుభవాన్ని నాయకులు చాలా విషయాల్లో మనము విని ఉంటాము. భక్త జయదేవ ఆయన పద్యములు ఘంటసాల గారు పాడినారు, చాలా బ్రహ్మాండంగా వినేదాన్ని సొంపుగా ఉంటుంది, అన్ని సంస్కృతంలో ఉంటుంది. దాని తెలియపోయినా ఆయన తాను ప్రేయసిగాను భగవంతుడిని కృష్ణుడిని ఆయన ప్రియుడిగాను భావించి పాడిన పాటలు అంత భావనే. ఆ రకంగా వల్లలారు కూడా తాను భావించి మొదట ఒక 100 పాటలు ఇంగిదమాలై అనే దీంట్లో 100 పాటలు పాడినారు. అందులో ఆయన యొక్క కల్పన, వల్లలారు గారి కల్పన దేవునితో ఎలా అంటే ఆ రొమాన్స్ ఎలా జరగాల అంటే పరిస్థితులు ఆయన ఊహించి చెప్పినవి అది ఇంగిదమాలై. అట్లాగే జయదేవుడు, అట్లాగే పెరియాళ్వార్ ఆండాళ్ కూడా ఏమరా అంటే కృష్ణునితో తన యొక్క ఆ భావన ఎలాంటిది అనే దానిపైన ఆమె రాసిన కవిత్వాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అది ఆండాళ్ గారిది కాదు, పెరియాళ్వారిదే మొత్తం ఇది అవే ఆండాళ్ క్యారెక్టర్లో ఆమె శ్రీకృష్ణుని ఇది చేసుకుని ఆ అనుభవం అంటే ఆ రకమైన ఊహతో కల్పించిన ఆ పద్యములు అన్నమాట. ఇవన్నీ ఊహా పద్యములు. కానీ వల్లలారు గారికి ఆ ఇంగిదమాలై రాసిన తర్వాత ఆయన ప్రయత్నంతో ఆయన ఈ కుండలి శక్తితో పోయి శాస్త్రాలను చేరినాక ఆయన నిజమైన అనుభవాన్ని అనుభవమాలై అనేసి 100 పద్యాల్లో చెప్పున్నారు. ఇంగిదమాలై కల్పన, అనుభవమాలై తన అనుభవాన్ని చెప్పింది అనమాట. అది 6వ తిరుమురై అంటారు. అందులో ఆ 100 పద్యాలు కూడా ఉన్నాయి. ఇంగిదమాలై 3వ దీంట్లో ఉందనమాట. 4-3లోనూ ఉంది అది ఆ తిరుమురైలో. ఇంగిదమాలై 6వ తిరుమురైలో ఉండేది అనుభవం మీద అనుభవమాలై అనమాట. ఈ రకంగా ఆ నాయక భావనలో వాళ్ళు పొందిన అనుభవాన్ని వల్లలారు గారు అనుభవమాలలో చెప్పుండారు. ఆ అనుభవం అది అయినాక చెప్పిన ఈ లైన్స్ మనకు ఇక్కడ అది కోట్ చేస్తున్నారు అనమాట. కానీ వల్లలారు గారి ఈ పద్యంలో ఆయన నిజమైన అనుభవంలోనిది. ప్రాపంచిక సంయోగంలో స్త్రీ పురుషులకు శ్వాస శాంతముగా అనగా చల్లగా ఉండదు, వేడిగా ఉంటుంది. ఇట్టి అనుభవము భగవంతునితో కలగవలెనన్న సహస్రామ వరకు చేరిన గాని వీలు పడదు. దీనికి మూల కారణమైనది ప్రేమ మాత్రమే. ఇక్కడ ఏమరా అంటే ఆ శ్వాస చల్లని శ్వాసగానే ఉంటుందంట. మన భూలోకపు రొమాంటిక్ శ్వాస లాగా ఉండకుండా చల్లని శ్వాస ఉంటుంది. దీనికి సహస్రారము వరకు వెళ్ళాలి. దీనికి మూల కారణమైనది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమనే శివం అనియు, ఆ ప్రేమనే దైవం అనియు, లవ్ ఇస్ గాడ్ అనియు చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. దీనినే శివానంద పెనుస్థితి అని కూడా అంటారు. శివానంద పెనుస్థితి అని కూడా అంటారు. అనగా మనస్సు, ప్రాణము, ఆత్మ పూర్తిగా ప్రేమ స్థితిని పొందుతాం. మనస్సు, ప్రాణము, ఆత్మ అన్నీ కూడా ఆ ప్రేమ స్థితిలో అట్లే తన్ను మైమారచి ఉండిపోవుట. ఇది ఈ పద్యంలో ముఖ్యమైన విశేషం. అప్పుడు అది ప్రకాశమైన ప్రశాంతమైన ముఖము, ఆ దాని తగిన శాంతము కలిగి ఆ ముఖము ప్రకాశించుట. అది ఈ పద్యంలో విశేషం. నెక్స్ట్, ఉన్నగై తోற்றிட ரோமம் பொடித்திட கண்ணினில் நீர் பெருகி கால் வழிந்து ஓடிட. ఉన్నగై తోటిడ రోమం పొడితిడ కన్నినిల్ నీరు పెరిగి కాలు వழிந்து ఓడిడ. ప్రేమ ఆత్మలో పొంగినప్పుడు ఆత్మ సంతోషంతో చిరునవ్వు చిందిస్తుందట. ఆత్మ చిరునవ్వు చిందిస్తుందట. అది మనము అబ్జర్వ్ చేసే పరిస్థితిలో మనం ఏంటంటే పక్వ గతిలో ఉన్నాము కాబట్టి మనకు అది అంతగా తెలియదు. ఈ సంతోషము లోపలి అనుభవం అట. లోపల ఒక్కోసారి మనకు ఉల్లాసం పొంగి పురుగుతూ ఉంటుంది, లోపలి ఉల్లాసం. అది ఏమరా అంటే ఆత్మ కొద్దిగా సంతోషపడే టైం అది అనమాట.
కాబట్టి ఆ లోపలి అనుభవము ఏమరా అంటే చిరునవ్వు చిందించేది అనమాట. ఆత్మ మనోమైకం చేత పొందు సంతోషం వంటిది కాదు. అది వచ్చేదిరా అంటే మనోమైకంలో కూడా మనం కొంచెం సంతోషం పొందుతాము, కానీ ఆత్మ సంతోషం అనేది అది దాన్ని వర్ణించలేము. అంత హాయిగా ఫీల్ అవుతాము ఆ ఆత్మ సంతోషంలో. దానికన్నా పలు వందల రెట్ల సంతోషమైనదట. ఏదిరా అంటే మనస్సు వల్ల మనకు కలిగే సంతోషం కన్నా ఆత్మ వల్ల కలిగే సంతోషము పలు రెట్లు ఎక్కువ అంట. కావున ఆత్మలో ప్రేమ ఉప్పొంగి ఆ కారణం చే మన కళ్ళ ద్వారా బయలుపడే కన్నీరు పొంగి దేహం మొత్తం తడుస్తుందంట. ఇక్కడ దేవుణ్ణి చూసి దేవునితో సంయోగం చెందిన తర్వాత ఆ సంతోషానికి వల్లలారు కళ్ళల్లో నుండి నీళ్లు ఆనంద బాష్పములు ఫుల్లుగా నదిలాగా ప్రవహించి క్రింద కాళ్ల దాకా అది వచ్చిందంట. మనకు ఊరికే నీళ్లు ఏదైనా భక్తి పారస్యం చేత కొద్దిగా నీళ్లు మన దీనికి కళ్ళలో ఉంటుంది, కానీ అది జారి కింద వచ్చేది కూడా చాలా తక్కువే. కానీ ఆయనకు ఒళ్ళంతా తడిచిందంట. ఈ అనుభవమే నిజమైన దైవానుభవం అట. ఇది సత్య జ్ఞానానంద అనుభవంలో గాని వీలు కాదంట. ఇది ఆ లెవెల్కి మనము పోయినప్పుడు తప్ప ఆ అనుభవాన్ని మనం పొందలేమట. ఇది సత్య జ్ఞానానంద అనుభవంలో గాని వీలు కాదంట. మనసు కరగట ద్వారా బయలుపడు కన్నీరు సంతోషంతో పై అనుభవంతో నిండి ఉండదంట. మామూలుగా మనకు మనస్సు ద్వారా కలిగిందంతా ఇంత సంతోషంతో ఈ కన్నీరు ఈ రకంగా ఉండదు, రాదు. పరితాపం వల్ల కన్నీటి బిందువులపై సంతోషం నిండిన అనుభవంతో కూడా దీన్ని పోల్చలేము. పరితాపము అంటే ఆ పరితాపంలో కొద్దిగా ప్రేమ ఉంటుంది. మన దుఃఖంతో పొందే కన్నీరు వేరే, పరితాపం పొందే కన్నీరు వేరే. దానికన్నా దుఃఖం కన్నా ఇది కొంచెం పరితాపం బెటర్. ఎందుకంటే అందులో కొంచెం దయ కలిసి ఉంటుంది. అయినా కూడా అది కూడా కాదంట. నిజమైన జ్ఞానానంద అనుభవంతో కంటి ధారచే ఏర్పడు సంతోషము వలన దేహంపై ఉన్న రోమములు పులకించిపోతుందంట. రోమములు నిక్కబొడుచుకుంటాయి అంట. అంటే ఆ మైమరచే స్థితిలో రోమములు నిక్కబొడుచుకుంటుంది, అనగా అంగములు రోమాంచితమగుట. ఇవన్నీ సదరు అనుభవంలో వల్లలారు గారు పొందినట్లు ఈ పద్యంలో చెప్పుచున్నారు. ఈ పద్యంలో రోమము పొడితిలా అనుదానికి ఆయన దేహము బంగారు దేహముగా మారే పరిస్థితుల్లో ఆ పై జ్ఞానదేహముగా మారుటకు తన దేహంలోని రోమములన్నీ తుక్కు తుక్కుగా పొడి పొడిగా అయిపోయినట్లు కూడా మనము దాన్ని అనుకునవచ్చును. పొడితిడా అంటాడు అంటే చిన్న చిన్న తుక్కు తుక్కుగా అయిపోయింది రోమం ఆయనకు. ఆయన బొమ్మలో మీరు చూడొచ్చు, ఎక్కడా రోమం ఉండదు. ఆయన ఏమి ఎప్పుడూ షేవ్ చేసుకోడు. అది సాధారణంగా ఆ రోమం అంతా కూడా పోతుంది. కుండలికి పోయినామంటే ఆ వేడికి ఆ రోమం అంతా టోటల్ గా మాయమైపోతుంది. ఆ రకంగా ఆయనకు ఆ రోమములంతా కూడా అది ఆ దీని చేత ఆయన దేహము మారేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ రోమం అంతా కూడా పోతుంది అంటాడు. இது உன்னகை தோற்றிட ரோமம் பொடித்திட கண்ணிலில் நீர் பெருகி கால் வழிந்து ஓடிட అంటాడు. నెక్స్ట్ వాయు తుడిத்து అలరిడ వలర్చెవి తునైகளில் కూయిసై పొరియెల్లాం గుమ్మెన కొట్టిడ అంటాడు. ప్రేమతో మనస్సు పొంగినప్పుడు ఆ భావోద్వేగంతో మాటలు పిచ్చి పిచ్చిగా బయలుపడను. ఇది ముఖ్యంగా మీరు కూడా ప్రతి జీవితంలోనూ వాళ్ళ జీవిత భాగస్వామితో సంయోగం చేయనప్పుడు ఈ విషయాన్ని గమనించవచ్చును. ఏదో పిచ్చికూతలు ఒక రకంగా అనుకుంటా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ దీంట్లో వాళ్లకు తెలియకుండా మాటలు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఏమంటే హై లెవెల్లకు ఇది ఈవెన్ రొమాంటిక్ దీంట్లో కూడా ఇవి ఉంటాయి. ఆ రకంగా ప్రేమతో మనసు పొందినప్పుడు ఆ భావోద్వేగంతో మాటలు పిచ్చి పిచ్చిగా బయలుపడను. చెవుల్లో గుమ్మని సరిగా వినబడకుండా ఉంటుంది. ఒక విధమైన సంతోషంతో మైమరపు జరుగును. ఆకలి బాధలో కూడా ఇట్లా దీనికి మాత్రమే కాదు, ఆకలి బాధల్లో కూడా చెవులు వినిపించదు కదా అంటాడు.
అది వేరే, ఇది వేరే. ఆ రొమాన్స్ హై లెవెల్కి పోయినప్పుడు ఆ జరిగే ఆ సంతోషంలో ఏమరా అంటే పిచ్చి పిచ్చి మాటలు కూడా వస్తాయి, అరుస్తా ఉంటారు కూడా ఒక్కోసారి. అట్లనేది ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఆ రకంగా వల్లలారు గారికి కూడా పిచ్చి పిచ్చిగా ఆయన ఏదో మాటలు ఆయనకు వచ్చిందంట. ఇక్కడ చెప్పు విషయము స్త్రీ పురుషుల సంయోగంలో జరుగు విషయములు అది బాధాకరం, కానీ ఆకలితో జరిగేటప్పుడు అది బాధాకరమైంది, ఇది తృప్తితో కూడినది. కాబట్టి మనము డిఫరెన్స్ ని దాన్ని చూసుకోవాలి. అది ఇక్కడ ఆయన ఎందుకు రాశాడు ఆ మాట అవసరం లేదు. మొత్తం మీద సంయోగం చెందినప్పుడు సంతోషం పైనే ఆ రకమైన సౌండ్స్ అది బయటికి వస్తుంది. ఇది తృప్తితో కూడిన సంతోషము ఉప్పొంగుట. సాధారణ జనులు ఈ తృప్తి సంతోషము పొందెదరు, కానీ అది క్షణికము. ఈ తృప్తి సంతోషము స్త్రీ పురుష సంయోగంలో మనం కూడా పొందుతూ ఉంటాము, కానీ క్షణికము అంటాడు. అదే దేవునితో ఆయన సంయోగం పొందినప్పుడు అది కాలము ఎక్కువగా కూడా ఇది ఉంటుంది. దాని యొక్క తృప్తి మనం పొందే తృప్తి కన్నా కొన్ని వందల రెట్లు వేల రెట్లు ఎక్కువగా కూడా ఉంటుంది. కానీ వల్లలారు గారు పొందిన సంయోగము తన ఆత్మతో ఆ పరమాత్మని చేరిక. ఇంతకన్నా ఎక్కువ సంతోషం పొంది ఆ పొందికతో మరణం లేని స్థితి జీవితమును పొందినారు. ఎప్పుడు ఆయన భగవంతునితో సంయోగం పొందినాడో ఆటోమేటిక్ గా మరణముని ఆయన జయించినట్లే. ఆ మరణాన్ని కూడా ఆయన జయించి వరమును పొందాడు. ఆ విషయంగా ఆ కుండలిలో అంత దూరం పోయినాక మరణం అనేది మనకు ఆజ్ఞతోనే పోతుంది. మరణం అనేది ఆజ్ఞకు చేరిన వాళ్లకు మరణము లేదు. కానీ దేవుని దగ్గర మనం సిద్ధులు పొంది ఆయనలాగా మనం ఉండాలి అంటే మనము సహస్రాన్ని చేరవలసిందే. ఇంకా పలు అనుభవ సిద్ధులను పొంది ఉన్నారు. అది కాకుండా పలు అనుభవ సిద్ధులంతా కూడా ఆయన ఆ సంయోగం వలన ఆయన తన దేవుని దగ్గర నుండి ఆయన పొంది ఉన్నారు. ఈ అనుభవ సిద్ధి పొందికు ఆయన తన తపస్సును 12 సంవత్సరములు చేసినట్లు వేరే చెప్పి ఉన్నారు. ఈ అనుభవ సిద్ధిని నేను పొందుటకు 12 సంవత్సరములు అయింది అంటారు. మీరు బాగా గమనించండి. స్టార్టింగ్ పాయింట్ ఆ పగవల నుండి ఈ సహస్రాలని చేరేదానికే దారి కల్పించబడింది. ఏరా నిలమిస ఏర్చి ఎండనకే ఆరారు గాటి అరుపరించోది. అది ఫస్ట్. ఇది రెండవది ఎట్టు 2 ఈయలు ముற்பడియన అట్ట నిండ్రారులియ అరుపరించోది. ఈ 2 బాగా కానీ మనం కానీ ఆలోచించినామంటే కుండల్ని తప్ప ఇంకా వేరే ఏ ఇది లేదు అట్లనేసి మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మనం ఏమరా అంటే ఆయన కూర్చొని కుండల్ని ద్వారానే ఆయన ఈ విషయాలనంతా పొంది ఉన్నాడు. ఆ కుండల్ని చేయాలంటే గమ్మను కూర్చొని నిష్క్రియతో ఉండి చేసేది కాదు. ప్రేమను ఉప్పొంగించుకోవాలి. ప్రేమతో గాని మనము ఆ దేవుణ్ణి, అదే కదా అక్కడ అరుళుడయా తమ్మయ్య అరియారంటాడు. కాబట్టి ఆ అనుగ్రహాన్ని దేవుడి నుండి తెప్పించుకోవాలంటే ఏం చేయాలా? జీవకారుణ్యంతోనే అది వీలవుతుంది. ఈ రకంగా ఒకదానికి ఒకటి లింక్ మనము మన యొక్క ఈ అగవల్లో ఉండే విషయాల్ని ఒకదానికి ఒకటి అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచి దాని ప్రకారమే మనము ఆ దేవుణ్ణి మనము పొందేదానికి ట్రై చేయాలి. అంతేగాని బ్లైండ్ గా కూర్చుంటే నాకు తపస్సులు అన్ని వచ్చేస్తుంది, దీంట్లో అన్ని వచ్చేస్తుంది అన్నట్టు చేసుకుంటా ఉంటే కుదరదు. కాబట్టి మనం ఏరంటే వల్లలారు గారు పొందిన సంయోగం తన ఆత్మతో ఆ పరమాత్మని చేరిక. ఇంతకన్నా ఎక్కువ సంతోషం పొంది ఆ పొందియతో మరణం లేని స్థితిని జీవితమును పొందిరి. ఇంకా పలు అనుభవ సిద్ధులను పొంది ఉన్నారు. ఈ అనుభవ సిద్ధి పొందుటకు ఆయనకు 12 సంవత్సరములు అయినట్లు ఆయన ఒక పద్యంలో చెప్పి ఉన్నారు. అది ఏమిరా అంటే ஈராறு ஆண்டு தொடங்கி இற்றை பகலின் வரையுமே எளியேன் பட்ட பாட்டை எண்ணில் இரும்பும் கரையுமே ஏறாய் அந்த பாடு முழுதும் ఇన్బమాయిట్రే ఇరైవా నిన్ మెయ్ అరుళింగి எனக்கு సొంతమాయిట్రే అంటాడు. అంటే అనగా
12 సంవత్సరాలుగా ఈనాటి పగలు వరకు ఈ సామాన్యుడు పొందిన పాట్లు ఎన్ని అని లెక్క కట్టినా ఇనుము కూడా కరుగుతుంది, ఇనుము కూడా కరిగిపోతుంది. అన్ని పాటలు నేను ఈ 12 సంవత్సరాల్లో పడ్డాను. మొత్తం అన్ని పాటలు పెను సంతోషము అయినది. నేను పడిన పాటలంతా కూడా పెను సంతోషానికి దారి తీసినది. ఓ దేవదేవా, నీ సత్యమైన కృప ఇక్కడ నాకు సొంతమైనది అంటాడు. ఆ కృప ఆయనకు పూర్తిగా కలిగింది. పై స్థితి అనగా కుండలిపై సహస్రారం చేరి ఆ దేవదేవుని ఆత్మ సంయోగంతో తాను మరణము జయించుటే కాక పంచకృత్యము ఆ దేవదేవుల్లోని అన్ని సిద్ధులను అపరిమితమైన సంతోషమును పొందినట్లు ఈ పద్యము చెప్పుచున్నది. నెక్స్ట్ 732. மெய்யெல்லாம் குளிர்ந்திட மென்மார்பு அசைந்திட கையெல்லாம் குவிந்திட కాలెల్లాం సులవిడ. ఆ దేవదేవునితో సహస్రారమున సంయోగం పొందినది వల్లలారు గారికి దేహమంతయు ప్రశాంతముగా చల్లగా మారినదట. అప్పటి నుండి ఆ దేవదేవుని కర్పూర వాసన తనకు కూడా అంటుకున్నదని తర్వాతి కొన్ని పద్యముల్లో వివరించి విన్నారు. దేవుడి యొక్క వాసన ఏదిరా అంటే కర్పూర వాసన అంటాడు వల్లలారు గారు. వల్లలారు గారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడంతా ముందుగా కర్పూర వాసన వస్తుందంట. ఆ కర్పూర వాసన అర్పే జ్యోతి వచ్చినాడు అనేసి ఆయనకు ఇది తెలియపరుస్తుంది. ఆ రకంగా ఈయన ఆయనతో సంయోగం చెందినప్పుడు ఆ కర్పూర వాసన ఈయన కూడా టోటల్ గా ఆ కర్పూర వాసనను పొంది ఉన్నాడు. ఇట్లు తన అనుభవమాలై అను శీర్షికలో కూడా చెప్పి ఉన్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, అనుభవమాలై ఆయన సంయోగం చెందిన తర్వాత మొదట కల్పనతో చెప్పింది ఇంగితమాలై, ఆ తర్వాత ఆయన పొందిన అనుభవంతో చెప్పింది అనుభవమాలై. అది 100 పద్యములు, ఇది 100 పద్యములు. ఆ 100 పద్యములలో అనుభవమాలలో ఈ విషయాన్ని కర్పూర వాసన ఇప్పుడు నాకు కూడా ఉన్నది అట్లని చెప్తున్నారు. మృదువైన హృదయము, గుండె, ఊపిరితిత్తులు మొదలగు భాగములు గల ప్రాణాధారమైన అన్ని అవయములు గల రొమ్ము భాగము బలము పొంది నిలకడగా మారి అటు ఇటు కదలిక కలదై, అది ఏ పక్కనైనా ఆ పక్క తిరిగేటట్టు రొమ్ము ఆయనకు ఆ రకంగా ఆ దేహం తయారైందంట. మనకు వెనక భాగం తిరగదు కదా, మనమై తిరగాలి టోటల్ గా. ఆయనకు అట్లా కాదు, ఏ పార్ట్ ఆ పార్ట్ స్వతంత్రంగా ఆయన ఎట్లా పడితే అట్లా దాన్ని ఆడించవచ్చు. అటువంటి పరిస్థితిని ఆయన తన దేహంలో ఆయన కలిగిందంట. రొమ్ము భాగం బలం పొంది నిలకడగా మారి అటు ఇటు కదలిక కలదై మారి ఉన్నది. చేతులు ముడుచుకున్నవి. చేతులు ఇప్పుడు గర్భంలో బిడ్డలు ఎలా చేతులు ముడుచుకుంటుందో ఆ రకంగా ముడుచుకుంటది. ఎటు ప్రక్కైనా అటు తిరుగునట్లు కాళ్ళు తన శక్తిని పొందినవి. కాళ్ళు ఏమరా అంటే మనకు ముందరనే ఉంటుంది, వెనక్కి పోదు, కాళ్ళు సైడ్ తిరగదు. కానీ కాళ్ళు ఎటుపక్క అటు తిరిగేటట్టు ఆయనకు కాళ్ళు తయారైనవంట. అనగా తన భౌతిక దేహము ఎలా రూపారూప దేహముగా గాను అరూప దేహముగాను అనగా జ్ఞాన దేహంగాను మారినది ఈ పద్యం ద్వారా వివరించుతున్నారు. తన దేహము రూపదేహము, రూపారూప దేహము, తర్వాత అరూప దేహముగా మారినట్లు ఆయన చెప్పారు. దీన్నే శుద్ధ ప్రణవ జ్ఞాన దేహముగా కూడా చెప్తారు. శుద్ధ దేహము, రూపదేహము అంటే భౌతిక దేహముగా ఉంటుంది. ఇది కనిపించును, మనతో మాట్లాడను, అన్నీ చేస్తుంది. మనకేమరా అంటే మనం తాకితే తాగగలము, షేక్ హ్యాండ్ ఇవ్వగలము, ఆయన పాదములు పట్టుకోగలము. బాగా మామూలుగానే మనలాగా ఉంటారనమాట. ఒక ఈక్వల్ మనిషిలాగానే మనము ఆయన్ని చూడవచ్చు, తాకవచ్చు. ఇది రూపదేహము, శుద్ధ దేహం. అట్లాగే ప్రణవదేహం అంటే రూపారూప దేహం, ప్రణవదేహం. ఇది కనిపిస్తుంది కానీ మనము అంటుకోలేము, ముట్టుకోలేము. అది ఏమరంటే మనం తాకినా మనకు అది అంటదు.
గాలిలో ఉన్నట్టే ఉంటుంది, కానీ రూపం ఉంటుంది. రూపాన్ని మనం చూడగలుగుతాము. నెక్స్ట్ అరూప దేహము. ఇప్పుడు దేవుడు ఎట్లో అట్లా అది కనిపించదు, కావున అంటుట అను ప్రశ్న ఉదయం కాదు. కానీ మనల్ని అంతా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మనము చెప్పే ప్రతి మాట వింటూ ఉంటుంది. మన మనస్సులో కూడా అది లోపలికి ఉండి ఏం ఉంది అనేది కూడా అది గ్రహిస్తుంది. అది అరూపదేహము, దాన్నే జ్ఞానదేహము అంటారు. ఈ రకంగా ఇవన్నీ కూడా ఆయనకు ఆ మార్పు చెంది ఈయన ఆ రకంగా అరూప అంటే జ్ఞానదేహంగా మారినాడు. నెక్స్ట్, மனம் கனிந்து உருகிட மதி நிறைந்து ஒளிர்ந்திட இனம் பெறும் சித்தம் ఇయైందు కలితిల. నిండు దయతో ప్రేమతో చేయు క్రియ మనస్సును జ్ఞానమును పక్వపరచును. నిండు దయతో ప్రేమతో చేయు క్రియ మనస్సును జ్ఞానమును పక్వపరచును. మీరు ఇంట్లో కూడా ఏమరంటే ఒక ఇది గుర్తుకొస్తా ఉంది. దయతో ప్రేమతో వండిన వంట చాలా రుచిగా ఉంటుంది. మీరు ఉప్పు కొంచెం ఎక్కువ వేసినా తక్కువ వేసినా కూడా అది ఏం ఇది కాదనమాట. బాగా దీన్ని ప్రాక్టికల్ గా చూసేదానికి ట్రై చేయండి. ఇళ్లల్లో ప్రేమగా వండి అయ్యో వీళ్ళు వచ్చేసినారా వీళ్ళకి ఎట్లా అనేది వేస్తే అది అంత రుచి ఉండదు. అదే ప్రేమగా వండి వేశారంటే దాంట్లో రుచి ఎక్కువ. ఇది నేను అనుభవించా, మా ఆశ్రమంలోనూ అనుభవించా. వడలూరు ఒకసారి మేటుకుప్పల్లో ఉన్నప్పుడు తెల్లారి 8:30 మంచి షట్రసోపేతమైన భోజనం పెట్టారు వాళ్ళు. ఏమరా టిఫిన్ తినేటప్పుడు ఇట్లాంటి భోజనం పెడుతున్నారే అనేసి మనసులో అనుకుంటూ ఎట్ట తినేదబ్బా అనుకునే కూర్చున్నా. కానీ ఫుల్గా తిన్నా. పప్పు ఆ ఇది కానీ ఆ వంట రుచి కానీ ఆ ట్రిచ్చి సంఘం వాళ్ళు ఒకసారి వేశారనమాట. నేను ఇంకా కొంతమంది ఉన్నప్పుడు మమ్మల్ని బలవంతంగా పిలిచిపోయి వేశారు 10 మందికి. ఆ రకంగా ఏమరంటే మనం ప్రేమతో గాని ఏ కార్యం చేసినా అది చాలా సంతోషంగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నిండు దయతో ప్రేమతో చేయు క్రియ మనస్సును జ్ఞానమును పక్వపరచును. మనస్సు అనగా దైవ జ్ఞాన శక్తి యొక్క అపక్వ భావోద్వేగ శక్తిగా మనలో వెలయిచున్నది. మనస్సు ఏమరా అంటే పక్వమైన స్థితిలో ఉండదు, ఎప్పుడు అపక్వంగా ఒక్కోసారి ఉంటుంది. అది కొద్దిగా పైకి వచ్చి ఇప్పుడు మనకంతా పక్వ స్థితిలో ఉన్నది. అది ఆ భావోద్వేగ శక్తిగా అది మనలో వెలయిచున్నది. దేహేచ్ఛ, మనోజ్ఞానము, ఆత్మజ్ఞానము అను 3 స్థితులుగా దైవం యొక్క జ్ఞానము విడదీయబడి ఉన్నది. మనస్సు ఆ రకంగా ఉంటుంది. ఆ మనస్సు వల్లనే మనకేమరా దేహేచ్ఛ అనేది కలుగుతుంది. మనోజ్ఞానము దేవుని యొక్క ఆ అనుభవ స్థితి ఏ రకంగా ఉంటుందంటే ఫస్ట్ దేహేచ్ఛ, తర్వాత మనోజ్ఞానము, తర్వాత ఆత్మజ్ఞానం. ఈ రకంగా మనోజ్ఞానము దేహేచ్ఛ వరకు మనకు మనసుతో పని ఉంటుంది. కాబట్టి దేహేచ్ఛ అనేది అపక్వ మనుషులు తీసుకునేది అనమాట. మనోజ్ఞానము కొద్దిగా మనకు ఏర్పడుతుంది, మనం పక్వ రీతిలో ఉన్నాం కాబట్టి. నెక్స్ట్ ఆత్మజ్ఞానము మనము ఇంకా పొందలేదు, పొందేదానికే మన ట్రయల్స్ అన్ని. ఇవన్నీ మనం చేసే దేనికి అంటే దాని కొరకే. దైవం యొక్క జ్ఞానము ఈ 3 రకాలుగానే చెప్పబడుతుంది. ఏది? దేహేచ్ఛ, మనోజ్ఞానము, ఆత్మజ్ఞానము. మనిషి నుండి మనిషి కన్నా కింది ప్రాణులు అపక్వ స్థితిలోని మనుషులు, వాటికి దేహేచ్ఛగా మొదట ఆ మనసు ఉంటుంది. వాళ్ళకి ఏం తెలియదు. బండ మనుషులు వాడు ఏరంటే తాను తన వరకే తెలుసు. ఇప్పుడు మృగాలు ఇవి కింద ఉండే వాటికి కూడా ఏం తెలుస్తుంది? అవి బ్రతికే పరిస్థితి వరకే వాటికి తెలుస్తుంది. వాటికి విచక్షణ జ్ఞానాలు ఉండవు. ఆ రకంగా ఉండేది మొదటి స్థాయి, అదే దేహేచ్ఛతో కూడినది అంటాడు. రెండవది, మనిషికి అపక్వ స్థితితో మనోజ్ఞానంగా ఆ దేవుడు వెలయించున్నాడు. ఆ దేవుడు ఇదేంద్రా అంటే దేవుడే ఈ రకంగా పెట్టుండాడు. కొద్దిగానే వాడు పక్వం కలిగి ఆత్మజ్ఞానిగా మారాలంటే ఇప్పుడు మనం ఎట్లా 1వ తరగతికి పోతే ఫస్ట్ ఆల్ఫాబెట్స్ చెప్తారు.
ఆల్ఫాబెట్స్ లేకుండా మనం ఎంఏ దాకా కూడా పోలేము. కాబట్టి దాని ఆల్ఫాబెట్స్ లో ఉండే 5వ తరగతి చదివేవాడి జ్ఞానానికి అంటే తెలివికి, 10వ తరగతి చదివేవాడి తెలివికి, డిగ్రీ చదివేవాడి తెలివికి వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. 5వ తరగతి చదివేవాడికి ఎవరంటే మనోజ్ఞానం, ఇది దేహ జ్ఞానం మాత్రమే ఉంటుంది. 10వ తరగతి చదివేవాడికి మనోజ్ఞానము ఏర్పడుతుంది. ఆత్మజ్ఞానం అంటే ఇంకా పై చదువులు చదివే దీనికి ఎట్లా మనము డివైడ్ చేస్తున్నామో ఆ రకంగా ఈ మన జ్ఞానాన్ని 3 రకాలుగా భావిస్తూ ఇక్కడ డివైడ్ చేసి చెప్తున్నాడు. దేవుని యొక్క అనుభవ స్థితి దేహస్థితిలో మొదటి దేహస్థితితో ఉంటుంది. రెండవది ఏదిరా అంటే రెండవది వచ్చి ఆత్మజ్ఞానము, మనోజ్ఞానము, మూడవది ఆత్మజ్ఞానము. ఈ రకంగా అది ఉంటుంది. మొత్తమున జ్ఞానశక్తి ఇట్లు కొద్ది కొద్దిగా పరిణమిస్తూ పక్వం పొందిన మనుషుల్లో దైవ జ్ఞానం పొందు ఆత్మజ్ఞానముగా పరిమళిస్తూ ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ లో దేహేచ్ఛతో నుండి కొద్ది కొద్దిగా మనోజ్ఞానము ఆత్మజ్ఞానం పొందే పరిస్థితికి ఆ దేవుడు నిదానంగానే మనల్ని తీసుకొస్తాడు. మనం కానీ కొద్దిగా పిల్లవాళ్ళు టీచర్ బోధన ఒకటిగానే ఉంటుంది, పిల్లల్లో డిఫరెన్స్ ఉంటుంది. డిసిషన్ తెచ్చేవాడు, ఫెయిల్ అయ్యేవాడు, అట్లనే డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ తెచ్చేవాడు. ఈ రకంగా మనం ఎందుకురా ట్రై చేయాలంటే దేవుడు చేస్తాడు. మనం కొద్దిగా ట్రై చేసామంటే మనం ముందుగా ఇది పొందగలము. కొన్ని జన్మలు మనకు మిగులుతాయి కాబట్టి మనము ఈ ట్రయల్లో మనం ఉన్నాము. మొత్తం నా జ్ఞానశక్తి ఇట్లు కొద్ది కొద్దిగా పరిణమిస్తూ పక్వం పొందిన మనుషుల్లో దైవ జ్ఞానం పొందు ఆత్మజ్ఞానంగా పరిమళిస్తూ ఉంటుందట. కావున మనస్సు అపక్వ దేహేచ్ఛకు పక్వ ఆత్మజ్ఞానమునకు మధ్యన వెలయు అపక్వ జ్ఞానంగా విచక్షణ జ్ఞానంగానే వెలయుతూ ఉంది. ఈ మనోజ్ఞానం ఎవరంటే దాంట్లో విచక్షణ జ్ఞానాన్ని మనం పొందగలము. ఆ విచక్షణ జ్ఞానాన్ని బట్టే మనము పైకి ఆత్మజ్ఞానాన్ని పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విచక్షణ జ్ఞానము ఎక్కడ ఉంటుందో పక్వ దీంట్లోనే మనకు ఉంటుంది, మనస్సులోనే ఉంటుంది. మొదట దేహేచ్ఛతో మనస్సు అనేది ఏమి ఆలోచించిన పరిస్థితిలో ఉండే దాంట్లో విచక్షణ జ్ఞానము ఉండదు. పక్వ స్థితికి పోయేదానికి అది మనకు దారి కల్పిస్తూ పక్వ స్థితిని మనకు ఆత్మ జ్ఞానాన్ని దాని ద్వారా మనం పొందే పరిస్థితికి అది తీసుకొస్తుంది. అపక్వం మొదటగాను పక్వం మూడవదిగాను ఉన్నందువలన మనిషి ఆదిలో అనగా మొదట అపక్వ స్థితిలో కఠినాత్ముడుగా రాతి గుండె కలవాడై ఉండి కొద్ది కొద్దిగా అనుభవ పాఠం కలిగి ఆ కఠినత్వమును మారి మనస్సు ద్రవించు స్థితికి వచ్చుచున్నాడు. దీనికి ముఖ్య కారణము దయాకరుణ ప్రేమ. ఈ దయాకరుణ ప్రేమని ఏమంటే విచక్షణ జ్ఞానంతో మనం పొంది దాన్ని ఆచరించవలయను. ఇట్లు మనస్సు దయా ప్రేమ వలన ద్రవించినప్పుడు మనస్సులోని జ్ఞాన తేజస్సు బహిర్గతముగా అవుతుంది. లోపల ఉండే జ్ఞాన తేజస్సు బయలుస్తుంది. దీనినే వడలాల్ గారు ఈ పద్యంలో వివరించున్నారు. ఈ జ్ఞాన తేజస్సునే ఇక్కడ ఉదహరించి ఉన్నారు. ఇది ప్రేమతో మనస్సును ద్రవింపచేసి లోపలి జ్ఞానమును పూర్ణచంద్రుడిలాగా బహిర్గతం చేయును. ఇట్లు జరిగినప్పుడు మనస్సుతో పాటు బుద్ధి, చిత్తము, అహంకారం కూడా సంతోషముతో ఉప్పొంగును. ప్రేమతో మనోజ్ఞానము ఉప్పొంగినదే తడవుగా బుద్ధిలోని విచక్షణ జ్ఞానము దైవ జ్ఞానమును విచారించి ఆత్మజ్ఞానమే దైవ జ్ఞానము అని తెలుసుకోగలము. ఇక్కడ ఏవరా అంటే ప్రేమతో మనస్సును ద్రవింపచేసి లోపలి జ్ఞానమును పూర్ణచంద్రుడిలాగా బహిర్గతం చేస్తుందన్నమాట. ఇట్లు జరిగినప్పుడు మనస్సుతో పాటు బుద్ధి, చిత్తము, అహంకారం కూడా సంతోషంతో ఉప్పొంగుతుంది. ప్రేమతో మనోజ్ఞానము ఉప్పొంగినదే తడవుగా బుద్ధిలోని విచక్షణ జ్ఞానము దైవ జ్ఞానమును విచారించి ఆత్మజ్ఞానమే దైవ జ్ఞానము అని తెలుసుకుంటుంది. దైవ జ్ఞానము అనేది వేరే కాదు, దైవం యొక్క మనము ఒక పార్ట్. కాబట్టి మనం ఏమరా అంటే మనము ఆ ఆత్మజ్ఞానమే దైవ జ్ఞానము అని
తెలుసుకునే పరిస్థితిని మనకు విచక్షణ జ్ఞానము ఇస్తుంది. ఈ దైవ జ్ఞానంతో దైవంతో కలిసి తాను అదై ఉన్న స్థితిలో చిత్తము అని అందరు. చిత్తము అనగా మనం వేరే ఎన్నో చెప్పుకుంటా ఉంటారు, కానీ ఇక్కడ ఈ దైవ జ్ఞానం పొందిన తర్వాత తాను అదే తత్వమసి అన్నట్లు ఉండే పరిస్థితినే ఇక్కడ చిత్తము అని చెప్తారంట. తత్వమసిగా మనం మారుతాము. అదే నీవు, నీవే అదైనావు. ఎందుకంటే ఆ దైవ జ్ఞానం మనకు వచ్చేసింది కాబట్టి అదే ఉన్నాము అని మనము అనుకునే పరిస్థితినే చిత్తము అని అంటారు. నేను అదే ఉన్నాను అనుకుంటలో తత్వమసిగా నేను ఉండడంలో అహంకారం చోటు చేసుకునే పరిస్థితి కూడా కలుగుతుంది. ఇక్కడ అహంకారం, నేను ఎప్పుడు అదే ఉన్నాను, దేవుడై అయినాను, నాకు అన్ని సిద్ధులు నాకు సంభవించినది వచ్చేసింది అన్నప్పుడు గర్వం కూడా వస్తుంది. ఆ గర్వమును, ఈ అహంకారమును ప్రత్యేక ప్రేమగా మార్చుకున్నవాడేను. అది కాకపోతే తిరిగి వినాశనము తప్పదు. ప్రత్యేక ప్రేమగా మార్చుకునగలిగి ఆ దైవముతో కలిసి కృపాజ్ఞానం పొంది అనుభవ జ్ఞానముగా వెలసిన గాని నిజమైన అమరత్వ జీవితమును పొంది సంతోషంగా జీవించలేము. ఈ అహంకారంను ప్రత్యేక ప్రేమగా మార్చుకుని తత్వమసి లో ప్రేమ ఎక్కువగా పొంగి పొరలితే తప్ప మనము దాన్ని ప్రత్యేక ప్రేమగా మార్చుకునగలిగి ఆ దైవముతో కలిసి కృపాజ్ఞానము పొంది అనుభవ జ్ఞానముగా వెలసితే తప్ప, ఆ దైవముతో మనం సంయోగం చెంది అనుభవ జ్ఞానముగా మనము వెలసితే తప్ప, అనుభవ జ్ఞానాన్ని మనము పొందితే తప్ప నిజమైన అమరత్వ జీవితము మనకు రాదు. అట్లని ఈ పద్యం ద్వారా స్వామి చెప్తున్నారు. ఈ పద్యంతో ఈ రోజు మనం ముగిస్తున్నాము. తిరు అరుట్వా అగవల్ మొదటి నుంచి చూడదలుచుకున్న వారి కొరకు డిస్క్రిప్షన్ బాక్సులో లింక్ ఉంచి ఉన్నాము, చూడగలరు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖ సంతోష ఆనంద భవంతు.